నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 107వ కీర్తన 20వ వచనమును కొన్ని నిమిషాలు మనము జ్ఞాపకం చేస్తాం. 107వ కీర్తన 20వ వచనం నేను ఒకసారి చదువుచుండగా మీరు వినండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. గుంటలో నుండి విడిపించాను. వాక్కును పంపి వారిని బాగు చేశాను. బాగు చేశానంటే శరీరంలో ఏదైనా బాధతో ఉన్నవారిని దేవుడు తన వాక్కును పంపించి బాగు చేశాను. అంటే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, శరీర ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. నేను కూడా బాగా కష్టపడ్డాను హెల్త్ విషయంలో, కాబట్టి నాకు బాగా ఎక్స్పీరియన్స్ కూడా అయింది. ఈ 10-15 సంవత్సరాల నుండి బాగా ఎక్స్పీరియన్స్ అయింది హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. అప్పుడు జీవితంలో హెల్త్ని అస్సలే నేను పట్టించుకోను. 55 సంవత్సరాల వరకు ఒక ట్యాబ్లెట్ ఎప్పుడు వేయను. అంటే బాడీ కూడా అంత స్టాండర్డ్గా ఉన్న బాడీ తర్వాత మెల్లిగా ఏజ్ పెరిగినప్పుడు తప్పకుండా ఏదో ఒక చిన్న సమస్య వస్తూ ఉంటుంది. వాతావరణంను బట్టి, ఏజ్ని బట్టి. కొందరు తల్లులు, పెద్ద వయసు గల తల్లులు, అయ్యా మోకాల నొప్పి, నడు నొప్పి, కన్నులు మంట, కళ్ళు తెరవలేకపోతున్నా అని చెప్పి ప్రేయర్ చేయండి అని అంటారు. నేను అంటాను, అమ్మ ఇంతవరకు ఈ చెయ్యి కాలు మంచిగా పనిచేసింది. ఇప్పుడు 80 దాటారు, 85 వచ్చేసారు. ఇప్పుడు ఏదో ఒక చిన్న ప్రాబ్లం బాడీలో వస్తూ ఉంటుంది. కానీ ఫుడ్ ద్వారా కానీ తర్వాత మీ అలవాట్లను కొద్దిగా మార్చుకొని టైం భోజనం చేయడం, తర్వాత ఇదన్నీ మీరు కొద్దిగా సరిగా చూసుకోవాలి, ఫ్రూట్స్ తినడం అని నేను చెప్తూ ఉంటాను. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. తన వాక్కును పంపించి వారిని బాగు చేశాను. వాక్కును పంపించి వారిని బాగు చేశాను. ఒకసారి ఒక కుష్ఠ రోగి ప్రభువును వెతికి వచ్చాడు. అప్పుడే కొండ మీద కూర్చొని ప్రభు ఒక పెద్ద ప్రసంగం చేశాడు. అద్భుతమైన ప్రసంగం. అంటే ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, దీన మనసు గలవారు ధన్యులు అని అద్భుతమైన ప్రసంగం చేసి కింద దిగి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి, ఆ కుష్ఠరోగి అక్కడ ఉన్నాడు. అంటే ఈ మీటింగ్ కూడా, ఈ బోధించడం కూడా ఊరు బయటనే జరిగింది, కొండ మీద. ఎప్పుడు కూడా కుష్ఠరోగులు గ్రామంలోనికి రాకూడదు. సపరేట్ ప్లేట్, సపరేట్ గ్లాస్ ఊరు బయటనే ఉండాలి. అప్పుడు ఆ కాలంలో అలాగే కుష్ఠరోగంతో ఉన్నవారిని లోపల తీసుకోరు. ఈ మీటింగ్ కూడా యేసు బోధ చేసిన ప్లేస్ కూడా కొండ మీద జరిగింది. ఈ కుష్ఠ రోగంతో ఉన్న వ్యక్తి ఊరు బయట ఉన్నాడు. అక్కడే యేసు ప్రభువును కలిశాడు. ఆయన చేసిన ఈ బోధను కూడా విన్నాడు ఏమో దూరంలో కూర్చొని. అప్పుడు
యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నీకు చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయుము, నీకు ఇష్టమైతే. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అన్నాడు. తన వాక్కును పంపించి స్వస్థపరిచాడు. ఇలా చాలాసార్లు బైబిల్ గ్రంథంలో అనేక అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. కన్నులు తెరవబడును గాక వాక్కును పంపించి స్వస్థపరిచాడు. వెళ్ళుమో, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, పో, వెళ్ళు, నీ దాసుడు బ్రతికి ఉన్నాడు, పో అంటే వాక్కును పంపించి స్వస్థపరిచాడు. వాక్ అనేది బైబిల్ గ్రంథం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధ గ్రంథం అందరికీ సమాధానం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి. రాజకీయ నాయకులు కావచ్చు, గొప్ప లీడర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక జడ్జి కావచ్చు, అందరికీ సమాధానం ఇస్తుంది దేవుని యొక్క వాక్యం. అవును, వాక్కును పంపించి బాగు చేశాను. నేను కూడా ఒక చిన్న సాక్ష్యంలాగా చెప్పాలి. ఎందుకంటే నేను మలేషియా దేశానికి వెళుతున్నాను. తర్వాత ఇది జూన్ 1 తేదీ నుంచి ఇంకా ఎక్కువ నేను సేవకు వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నా. టైం వేస్ట్ చేయకుండా, రోజులు పోతూ ఉన్నవి, వయసు పోతూ ఉన్నవి, ఎప్పుడు నేను ప్రభుని ఇంకా సంతోషపరచాలి దేవుణ్ణి అని నా మనసులో అదే ఆలోచన. జూన్ 1 నేను దేవునికి నా హృదయమును ఇలా సమర్పించుకున్నాను. దేవా, జూన్ 1 నుంచి నేను ఇంకా ఎక్కువ చేయాలి అని. కాబట్టి నేను ఏం చేశానంటే, ఈ ఫ్యాక్టరీలో ఈ పనులు లోపల పోయి వెళ్ళి ఇదన్నీ సరి చేయాలి. నేను ఏదైనా వేరే దేశానికి పోయినా కూడా ఇదన్నీ ఆగకుండా ఫ్యాక్టరీ మంచిగా నడవాలి, మనకి ఏం టెన్షన్ ఉండకూడదని లోపల వెళ్ళి అన్నీ కొద్దిగా సెట్ చేశాను. సెట్ చేస్తే బాగా టెన్షన్, చిన్న టెన్షన్ కాదు. ఆ మెషిన్స్ సరిగా పని చేయక టెన్షన్, తర్వాత వర్కర్స్ అక్కడ కొన్ని టెన్షన్, తర్వాత సప్లై చేయలేక, ఇప్పుడు సీజన్ టైం సప్లై చేయలేక టెన్షన్, బాగా చెమట కారుచున్నది. మిషన్ దగ్గరే గంటలు గంటలు నిలబడి ఉన్నా. ఈ 10 days ఇలా ఉన్నాను. నాకు గుండె మీద బాగా భారం వచ్చేసింది. ఈ గుండె మీద కొద్దిగా నొప్పి కూడా వచ్చేసింది. ఈ గుండె ఈ సైడ్. అంటే నేనే నాలో ఫిక్స్ అయిపోయాను, ఏదో సంథింగ్ హార్ట్లో ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకంటే ఈ 10 days బాగా టెన్షన్గా ఉన్నాను కదా. ఈ టెన్షన్ వలన మొత్తం లోడ్ మొత్తం హార్ట్లో పడి హార్ట్ ఏదో ప్రాబ్లం అయిందని నేను కూర్చొని ఆలోచిస్తున్నాను. పిల్లలు ఉన్నారు, అది ఉన్నారు, సేవ ఉన్నది, ఏంటి ఇట్లా ఉన్నది కదా, నాకు బాగా ఈ సైడ్ అంతా భారంగా ఉన్నది కదా అని రాత్రి 9 గంటలు నా డ్రైవర్ని పిలిచి మార్నింగ్ 5 గంటలు హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక చెకప్ చేసేస్తాం అని చెప్పి, మార్నింగ్ 5 గంటలకు మేము బండి తీసుకొని హైదరాబాద్ వెళ్ళి యశోద హాస్పిటల్లో చెకప్కి వెళ్ళాను. చెకప్ చేశాను, రిపోర్ట్ వచ్చింది. అక్కడ మేము వెళ్ళినప్పుడు ఒక క్రైస్తవ సోదరుడు నాకు బాగా హెల్ప్ చేశారు. నన్ను చూడగానే ఆయనే మొత్తం ఇన్ఛార్జ్, ఆ హాస్పిటల్లో ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ ఆయనే. సార్ కూర్చోండి, నేను ఉన్నాను, నేను చూసుకుంటా, కూర్చోండి సార్. అప్పుడే అనుకున్నాను ఈయన క్రైస్తవ బిడ్డ కావచ్చు నేను అనుకున్నా, కానీ ఆయన ఏం చెప్పలేదు నాకు. తర్వాత ఆయన సొంత డబ్బుతో 3 డాక్టర్స్ దగ్గర నన్ను పంపించండి. సార్కి ఇంకేదైనా అడ్వైస్ ఇవ్వాలన్నా ఎట్లా అని 3 డాక్టర్, గుండె కొరకు ఒక డాక్టర్, తర్వాత బీపీ షుగర్ కొరకు ఒక డాక్టర్, తర్వాత జనరల్ డాక్టర్,
ఈ 3 డాక్టర్స్ దగ్గర పంపించిండండి. పంపిస్తే ఆ గుండె డాక్టర్ నా పెద్ద పాప వలె ఉన్నది చూడటానికి. ఆమె ఏమన్నదంటే, సార్ మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు ఏ మందు అవసరం లేదు. నేను అన్నాను మళ్ళీ ఏదో ఒకటి చెయ్యమ్మా, ఏదో ఒక టాబ్లెట్ రాసియమ్మా అని చెప్తే, లేదు సార్ మీకు ఏదో అవసరం లేదు, నేను చెప్తున్నా కదా, మంచిగా ఉన్నారు అని చెప్తే బాగా సంతోషం అనిపించినది. అబ్బా బ్రతికిపోయానయ్యా, ఏదో ప్రాబ్లం అని ఫిక్స్ అయిపోయి వచ్చాను, కానీ టెస్ట్లో ఏం ప్రాబ్లం లేదు. అంటే దేవుడు బాగు చేయగలడని మనం నమ్మాలి. మన శరీరమును ఆయన కంట్రోల్ చేసి తన వశం ఉంచుకొని ఆయన మీద నమ్మకం ఉన్న వారికి దేవుడు ఏదో ఒక మార్గంలో కృప చూపిస్తాడు. ఇది కృపయే, ఏదో నా తెలివి కాదు, నా బలం కాదు, ఏదో నేను గొప్ప వ్యక్తి అని కాదు. దేవుణ్ణి మహాకృప, దేవుణ్ణి మహాకృప. కృప అంటే ఏంటిది? యేసు ఉండే కృప. కృపయు సత్యము ప్రభు ద్వారా కలిగెను. ప్రభు మనతో ఉండే కృప, దేవుని మాటలు మనతో ఉండే కృప. ఆ కృప ఇటువంటి ప్రాబ్లం ఉన్న సమయంలో, ఇటువంటి ఆపద సమయంలో కృప తన పనిని చేస్తుంది. కృపకి ఎంత విలువ ఉన్నదో చూపిస్తుంది. కాబట్టి కృపను సంపాదించాలి. వాక్కును పంపించి ఆయన బాగు చేశాను, గుంటలలో నుండి మళ్ళీ విడిపించాను. నాకు ఆ రోజైతే గుంటలలో బడి ఉన్నట్టు అనిపించింది. ఈ గుండె నొప్పి వలన ఏదో ప్రాబ్లం అయిందని అనుకున్నా, కానీ దేవుడు అక్కడ సంతోషమైన ఒక రిపోర్ట్, ఆ చెకప్ రిపోర్ట్ అన్నీ అనుకూలంగా వచ్చినవి. అంటే దేవుడు తన వాక్కును పంపించి, నేను ఆయన వాక్కును ప్రకటించుచున్న ఒక వ్యక్తి. అవును, అనేక ప్రజలు బాధలలో, కష్టాల్లో, కన్నీటిలో వచ్చుచున్న ప్రజలకు దేవుని వాక్కును ప్రకటించుచున్న వ్యక్తి కాబట్టి దేవుని మహాకృప నన్ను కాపాడుచున్నది. కాబట్టి ప్రభుని నమ్మాలి, దేవుని నమ్మాలి. తీసివేసినట్టు మాట్లాడవద్దు. ఎందుకంటే ఎవరికి ఏ టైంలో ఏ జరుగుతున్నదో తెలియదు. అటువంటి లోకం. మన బాడీలోనే ఎన్నో అవయములు ఉన్నాయి, అన్ని చక్కగా పనిచేస్తేనే బ్రతకగలం. ఎప్పుడు గుండె కొట్టుకుంటూ ఉండాలి. అంటే నరుని జీవితం అంటే ఇరుకులో పెట్టినట్టే, ఎప్పుడు హార్ట్ పనిచేస్తూ ఉండాలి, రక్తం ప్రవహిస్తూ ఉండాలి, లంగ్స్ పనిచేస్తూ ఉండాలి. అన్నీ పనిచేస్తేనే ఈ జీవితం నడుస్తుంది. కాబట్టి ఈ దినము ఈ మాటలను నిలిచిన మీరు కూడా దేవుని వాక్కు మీద నమ్మకం పెట్టండి. దేవుని మీద నమ్మకం పెట్టండి. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే సర్వ సృష్టికి అధిపతి, సర్వ సృష్టి నడిపించుచున్న గొప్ప శక్తి. అదే బైబిల్ గ్రంథంలో దేవుడు అని చెప్పబడి ఉన్నది. నేనే ఆరంభం, నేనే ముగింపు అని దేవుడు అంటున్నాడు. ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్ అని దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుడు అంటే దేవుని లెవెల్ వేరు, నరుని లెవెల్ వేరు. ఒక్క కుటుంబ భారం కూడా మనం మోయలేం. ఒక్కొక్కరికి వచ్చుచున్న భారం వారికి. ఇంకొక కుటుంబం దగ్గర వచ్చి అయ్యా అమ్మ మీకు ఏదైనా నేను చూసుకుంటా అని కూడా చెప్పడానికి ధైర్యం రావట్లేదు. ఎందుకంటే ఇంకొకరు భారమును మోయలేరు. కాబట్టి ప్రభు అయిన యేసు ఏం చెప్పాడంటే, భారం మోయిచున్న సమస్త జనులారా, అంటే క్రైస్తవ బిడ్డలారా అని చెప్పలేదు, సమస్త జనులారా రండి,
మీ భారమును నా మీద పెట్టేసేయండి, నేను మోస్తా అని సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ దినము మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువా, నీ వాక్కును పంపించి నన్ను బాగు చేయి, నీ స్వాధీనంలో నన్ను పెట్టుకో, నీ కంట్రోల్లో నన్ను పెట్టుకో అని ప్రార్థన చేస్తాం. ప్రభువా, స్తోత్రం స్తోత్రం. అనారోగ్యంతో బాధతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. చీల్చబడిన మీ హస్తం వారిని తాకునుగాక. అడ్డు ఆటంకులు అన్నీ యేసు నామములో వెళ్ళిపోవునుగాక. శరీరంలో బలం వచ్చునుగాక. రక్తంలో ప్రాబ్లం, లేకపోతే గుండె ప్రాబ్లం, కడుపులో ఏ సమస్య ఉన్నా యేసు నామములో ఇప్పుడే యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యాధి బలహీనత యేసు నామములో శరీరాన్ని విడిచి వెళ్ళిపోవునుగా. కానీ బలపరచండి, నెమ్మది దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ప్రశాంతత దయచేయండి, నిన్ను స్తుతించే ధన్యత వారికి దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.